హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గార్లాండ్ చేయబోతున్నామండి. లిల్లీ ఫ్లవర్స్ యూజ్ చేసి అండ్ సెంటర్‌లో రోజెస్ యాడ్ చేసి మనం ఒక గార్లాండ్ తయారు చేస్తున్నాము. సో, ఈ వీడియో నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తే చేస్తున్నానండి. సో, గార్లాండ్స్ ఎలా చేయాలని. ఫస్ట్ నేను రోజ్ ఫ్లవర్‌ని ఇన్సర్ట్ చేసుకున్నానండి. తర్వాత లిల్లీ ఫ్లవర్స్ మనం 3 ఆర్ 4 తీసుకోవచ్చు. సో, ఇలా మనము ఒక 4 థ్రెడ్స్, లాంగ్ థ్రెడ్స్ తీసుకొని, అంటే గార్లాండ్ ఎంత సైజ్ కావాలనుకుంటున్నామో అంత తీసుకోవాలి. సో, ఇలా 4 గుచ్చేసుకున్న తర్వాత మనకు కావాలంటే 3 ఆర్ 4 చేసుకోవచ్చు. ఫస్ట్ రోజ్ వేసి తర్వాత లిల్లీ ఫ్లవర్స్ అలా గుచ్చేసుకొని, ఇప్పుడు ఈ 4ని జాయిన్ చేసుకోవాలండి. సింగిల్‌గా తీసుకున్నవి 4 జాయిన్ చేసుకోవాలి. సో దట్ ఇది మనకి కింద హ్యాంగింగ్ లాగా వస్తుంది. సో, ఈ 4 థ్రెడ్స్ మనం నీడిల్‌లోకి ఇన్సర్ట్ చేసుకొని, తర్వాత మనం రోజ్ ఫ్లవర్ తీసుకోవాలి. ఇది కూడా రివర్స్, అంటే కింద వైపు ఇన్సర్ట్ చేసుకోవాలి. సో, ఈ రోజెస్ కూడా మనం ఇప్పుడు పెద్ద రోజ్ అంటే ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3 పెట్టుకున్నాననమాట. సో, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ 4 థ్రెడ్స్ తీసుకున్నాం కదా! అది 4 ఈక్వల్‌గా డివైడ్ చేసుకుంటున్నాను థ్రెడ్‌ని. సో, ఇప్పుడు లిల్లీ ఫ్లవర్స్ ఏం చేస్తున్నానంటే, పైన వైపు గుచ్చుకుంటున్నాను. సో, ఇక్కడ కూడా మనకి 3 ఆర్ 4 లిల్లీ ఫ్లవర్స్ తీసుకొని, సెంటర్‌లో మనం రోజ్ ఫ్లవర్స్ ఇలా పెట్టుకోవాలనమాట. ఒక 3 లిల్లీ ఫ్లవర్స్ పెట్టి రోజ్ పెట్టుకోవాలి. సో, మనం ఇది 2 లేయర్స్‌గా చేసుకోవచ్చు. 3 కూడా చేసుకోవచ్చు. సింగిల్‌గా కూడా చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ద ఫోటో ఫ్రేమ్ ఆర్ అదే దండగా వేసుకుంటే ఎలాంటి ఒకేషన్‌కి వేసుకుంటున్నామో అలా దాన్ని బట్టి సైజ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ నేను 2 లేయర్స్ తీసుకున్నాననమాట. మళ్ళీ ఆ 2 లేయర్స్‌ని మళ్ళీ ఒక సింగిల్ లేయర్‌గా తీసుకొని పైన 2 రోజ్ ఫ్లవర్స్ ఇన్సర్ట్ చేసుకున్నాను. సో, ఇలాగా దండ రెడీ అయిపోయిందండి. సో, మనకి హెవీగా కావాలంటే 3 ఆర్ 4 లేయర్స్ తీసుకోవచ్చు. సో, ఇలా నేను దేవుడికి వేస్తే ఇలా కనిపిస్తుంది. సో, ఇలా ఫినిష్ చేసుకున్నానండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.